స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు మన ఈ వీడియోలో ఐఐటీలో పెరిగిన అమ్మాయిల శాతం అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం చూస్తే మరి ఈ సంవత్సరం అయితే ఒక 0.05% పెరగటం జరిగింది. ఈ కథనం ప్రకారం ఐఐటి జేఈ వారు జోసా వాళ్ళు కొన్ని స్టాటిస్టిక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బాయ్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు, మరి అదేవిధంగా గర్ల్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు అనే స్టాటిస్టిక్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 17,695 సీట్లుగా వారికి 3,495 సీట్లు వాళ్ళు జాయిన్ అయ్యారు. ఖరగ్పూర్ ఐఐటీలో అత్యధికంగా 343 మంది చేరిక జేఈ అడ్వాన్స్ స్టాటిస్టిక్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. దేశంలో 23 ఐఐటీల్లో అమ్మాయిల చేరిక గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే సీట్ల భర్తీకి జాయింట్ జోసా ఉంటుంది, కౌన్సిలింగ్ తెలిసిందే. ఈ ప్రక్రియ ఆగస్టులో పూర్తయింది. ఈ నేపథ్యంలో జేఈ 2024పై జాయింట్ ఇన్ఫ్లేషన్ ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. 23 ఐఐటీల్లో 3,566 సూపర్ న్యూమర్ సీట్లు కలిపి 17,760 సీట్లు ఉన్నాయి. అందులో 17,695 భర్తీ అయ్యాయి. వారిలో 3,490 మంది అమ్మాయిలు, అంటే 9.75% మందికి సమానం. గత ఏడాది 17,385 సీట్లలో వారి సంఖ్య 3,425, అంటే 19.7%. అంటే మరి గత ఏడాది కంటే బాలికల సంఖ్య 0.05% పెరగడం స్వల్పంగా పెరిగింది. జోసా కౌన్సిలింగ్కి 48,248 మంది అర్హత సాధిస్తే అందులో 7,964 మంది 16.5 మంది రావటం అమ్మాయిలు ఉన్నారు. గత ఏడాది 43,000 మంది అర్హత సాధిస్తే అమ్మాయిల సంఖ్య 7,509, 17.2%. అర్హత పొందిన బాలికల శాతం ఈసారి తగ్గినట్టు స్పష్టమవుతుంది. అత్యధికంగా ఖరగ్పూర్లో 363 మంది అమ్మాయిలు చేరారు. హైదరాబాదులో 120 మంది, తిరుపతిలో 50 మంది ప్రవేశాలు పొందారు. భారతీయ మూలాలు, పౌరసత్వం ఉన్న 88 మంది విద్యార్థులు ఎన్ఆర్ఐ ప్రవేశాలు, అంటే ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ కూడా మరి ఇక్కడ చేరటం జరిగింది. 88 మంది ఎన్ఆర్ఐస్ చేరారు. తొలి 1000 ర్యాంకర్లతో అత్యధికంగా ఐఐటి బాంబేలో 246 మంది చేరారు. ఆ తర్వాత ఢిల్లీలో 204 మంది, మద్రాస్ ఐఐటిలో 128 మంది, కాన్పూర్లో 117 మంది, ఖరగ్పూర్లో 82 మంది, గౌహతిలో 89, రూర్కీ 55, హైదరాబాదు 41, వారణాసి 23, ఇండోర్ 5, గాంధీనగర్లో ఒకరు ప్రవేశాలు పొందారు. ఇది అమ్మాయిలు గర్ల్స్ పర్సంటేజ్ ఈ విధంగా ఉంది. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళల్లో ఒక డెడికేషన్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే అమ్మాయిలు తక్కువ మంది చదువుతారు. చదివే వాళ్ళల్లో కూడా ఇప్పుడు అబ్బాయిలు 100 మంది చదువుతారంటూ వాళ్ళల్లో అంత డెడికేషన్ ఉండదు. అమ్మాయిలు 100 మంది చదివితే వాళ్ళల్లో 99% డెడికేషన్, బాగా చదువుతారు. మరి అమ్మాయిలు 100%, మరి అబ్బాయిలు అయితే 100 మందిలో మరి 50-60% డెడికేషన్ ఉంటుంది. వాళ్ళల్లో 90% డెడికేషన్ స్టూడెంట్స్ ఉంటారు. బాగా మరి సీరియస్గా చదవటం జరుగుతుంది. ఇది అమ్మాయిలకు ఉన్న మన స్టాటిస్టిక్స్ అయితే మరి రిపోర్ట్ అయితే జరిగింది ఈ వీడియోలో. ఇది మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి కొన్ని మోటివేషన్గా ఉంటాయి. ఈ కథనం ఏంటంటే ఇంకా అమ్మాయిలు, గర్ల్స్ మరి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇది ఒక రీజన్గా మనం ప్రతి ఒక్కరు కూడా మరి జేఈ 2025 మనకి జనవరి సెషన్లో ఉంటుంది. మరి ఎవరైతే ఐపీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జేఈకి కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు. జేఈలో కూడా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో కూడా జేఈ ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. మరి అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే కొంతమంది దూరం అయినా కానీ ఈ రోజుల్లో వెళ్తున్నారు. ఇంతకుముందు రోజుల్లో అమ్మాయిలు దూరంగా పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు కనీసం గౌహతి, ఖరగ్పూర్ ఐఐటి, మరి కాన్పూర్ ఐఐటి ఇలా పంపించడం జరుగుతుంది అమ్మాయిల్ని. ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిల శాతం కూడా పెరుగుతుంది. వాళ్ళల్లో ఒక ధైర్యం అనేది రావటం జరిగింది ప్రతి ఒక్క, మరి అందుకని వీళ్ళ శాతం పెరిగింది. ఇంతకుముందు రోజుల్లో బాయ్సే బాగా చదివేవాళ్ళు, కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే చదువుతున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా ఈ యొక్క న్యూస్ చూసి మోటివేట్ అవ్వండి. మీలో కూడా మీరు దేనిలో తక్కువ కాదని ప్రూవ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మరి రానున్న కాలంలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు 0.05% పెరిగింది, కానీ మళ్ళీ ఈసారి 1%కి పెరగటానికి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చదవండి, బాగా చదవండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అమ్మాయిలు ఈసారి మన తెలంగాణ, ఆంధ్రాలో నంబర్ 1 ఫస్ట్ వచ్చినట్టు ఫస్ట్ ర్యాంకర్లో వచ్చే విధంగా ఉండాలని మరి నేను భావిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.
మీరు జేఈ 2025కి ఎవరైతే చదువుతారో మీరు బాగా చదవండి, కష్టపడి చదివితే మరి జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ కొడతాం అంత మరి ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. కానీ మీరు డెడికేషన్ అనేది ఉండాలి, డెడికేషన్ ఉంటుంది. మరి ఈ వీడియోని మరి ప్రతి ఒక్కరికి మోటివేషన్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలకి, తెలంగాణలో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ పేరెంట్స్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది బెస్ట్ ఫర్ జేఈ 2025. థ్యాంక్ యూ.